సభకు నమస్కారం. సాహిత్యంలో ఉద్దండులైనటువంటి వ్యక్తులు కేవలం వేదిక మీద మాత్రమే కాదు, వేదిక ముందు కూడా చాలామంది ఉన్నారు. 8 మంది ముందు శీలా వీర్రాజు గారి స్మారక పురస్కారం గెలుచుకున్న కెఏ ముని సురేష్ పిళ్ళై గారి కథా సంపుటి గారెడువాడులోని కథల గురించి మాట్లాడటం ఒక సాహసమే అవుతుంది. ఆ సాహసం ప్రదర్శించమని ప్రోత్సహించిన అమ్మ శీలా సుభద్రాదేవి గారికి నమస్కరిస్తూ, అలాగే వేదిక మీద ఉన్న కథావిహారి మిగతా పెద్దలందరికీ నమస్కరిస్తూ నేను డైరెక్ట్గా నా సమీక్షలోకి వెళ్తాను. సార్, నేను ఎంతసేపు మాట్లాడచ్చు? సరే, అంటే అమ్మ నాకు పావుగంట అని చెప్పారు. ఆ టైంలో ముగించేది ప్రయత్నిస్తాను. ఈ గారెడువాడు కథా సంపుటం కె ముని సురేష్ పిళ్ళై గారెడువాడు మాట్లాడమన్నారు కదా, తప్పదు కదా. గత వారం నుంచి ఇది మా ఇంట్లో ఉంటే చదువుతూ ఉంటే మొన్న రోజు మా ఆవిడ అడిగింది, ఏ రోజు చదువుతున్నా ఇది, ఇంతకీ ఈ పుస్తకంలో గారెడువాడు ఎవరు అని అడిగింది. ఇంకెవరు? సురేష్ పిళ్ళై అని చెప్పాడు. సభ చాలా సీరియస్గా ఉంది. కాస్త ఆహ్లాదకరమైన పొజిషన్లో తీసుకురావడం కోసం నేను వేసిన జోక్ కాదు ఇది నిజం. ఈ మిత్రుడు సురేష్ పిళ్ళైతో నాకు చాలా ఆత్మీయ వ్యక్తిగత అనుబంధం ఉంది కాబట్టి కొంచెం అటువైపున అంటే వ్యక్తిగతమైనటువంటి కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ నేను కథలోకి వెళ్తాను. తను అంటే చాలా టాలెంట్ ఉన్నట్టు చాలా ఇబ్బంది అండి. ఇది ఇతని విషయంలో కూడా నిజమైంది. ఏదో నేను కథ రాసినప్పుడు అతను పంపిస్తాను, అతను కథ రాస్తే నాకు పంపిస్తాడు, తప్పులు చెప్పుకుంటాం. నేను కథ రాస్తే తను చీల్చి చెండాడతాడు, ఆయన రాసింది నేను అలాగే గొడవ వేసుకుంటాం, జరుగుతుంటాయి. సరే, ఏదో ఒక పని మీద ఒకటి అతను పంపించాను, అతని దగ్గర పెండింగ్లో ఉంది. సో ఏంటి దాని మీద రిజల్ట్, కథ బాగుందా లేదా అప్పుడప్పుడు నేను మనోడు అన్ని కళ్ళు ఉన్నాయి, డిజైన్ చేస్తాడు, అద్భుతమైన డిజైన్ చేస్తాడు. నాకు ఒక బ్రోచర్ కావాలి, డిజైన్ చేసి పంపమంటే నీకు రేపు సాయంత్రం కల్లా ఇస్తానంటాడు. రేపు సాయంత్రం అంటే ఒక రోజు అన్న వ్యవధి 10 రోజులు, 15 రోజులు, 20, 30 రోజులైన సందర్భాలు కూడా ఉన్నాయి. 5 నిమిషాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది, ఇప్పుడు నాకు స్వేచ్ఛ దొరికింది కాబట్టి సరే 20 రోజుల తర్వాత చూసి నేనేం చేస్తానంటే ఫోన్ చేస్తాను, ఎత్తడు. రెండోసారి చేస్తాను, ఎత్తడు. నాలుగోసారి 20 సార్లు చేస్తాను, ఫోన్ ఎత్తడు. ఏం చేస్తాను తెలుసుకో, 21సారి చేస్తాను. సిగ్గులేదు, నిజంగానే సిగ్గు లేకుండా చేస్తాను. ఎందుకు అంటే ఆ బ్రోచరు అతను చేస్తే మాత్రమే, లేదా ఆ కథను అతను దిద్దితే మాత్రమే అందులోని గుణగణాలు తెలుస్తాయి, దానిలో క్వాలిటీ పెరిగింది. ఇది నా నమ్మకం, నిస్సందేహంగా నమ్మకం. బ్రహ్మాండం పంపించవచ్చు. ఇక్కడ నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఒక గ్రూప్ పెట్టాడు. ఆ గ్రూప్లో ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కథల్లోని గుణదోషాలు చెప్పడానికి మాకు ఒక గురువు లాంటి వాడు సురేష్ పిళ్ళై. ఇప్పుడు కదండి, తర్వాత చెప్పు. అయితే ఇంతకీ ఈ ఫోన్ నీకు ఏం చేస్తాడు, అసలు సంగతి చెప్పాలి. అతను కొన్నిసార్లు నిజంగానే ఫోన్ కావాలని తీరా ఇవన్నీ పక్కన పెట్టాడు, కానీ ఆ సమయంలో మాత్రం తను ఒక తపస్సమాధిలో ఉన్నట్టుంటాడు. అంటే ఏదో పేల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. బహుశా ఆ తపశ్శక్తి తాలూకు అతని సృజనాత్మక శక్తిని గణనీయంగా పెంచి ఉంటుందని నేనైతే అనుకున్నాను. అంతేగాని ఇంతవరకు నాకు ఆ రహస్యం చెప్పడు కూడా. సరే, ఈ సురేష్ పిళ్ళై అనేటువంటి వ్యక్తి శ్రీకాళహస్తిలో పుట్టాడు. శ్రీకాళహస్తి అంటే ఊరుకోడు, కాళహస్తి అన్నది. ఆయన కథలు కూడా అలాగే రాస్తాడు. ఆయన చిత్తూరు యాసలోనే రాస్తాడు, చిత్తూరు భాషలోనే మాట్లాడతాడు. అంత హాయిగా ఆహ్లాదంగా తన మూలాలను మర్చిపోకుండా మూలాల్లోంచి కథల్ని పెళ్ళలుగా పగిలించి పైకి తీయటం సురేష్ పిళ్ళై కథల యొక్క ప్రత్యేకత. అదే అతని విజయ రహస్యం. వాళ్ళ నాన్న లెటర్ ప్రెస్ నడిపేవాడు. అంటే అక్షరాల కూర్పు అక్కడ మొదలుపెట్టి తను ప్రతి దశలో కూడా తండ్రి యొక్క ప్రేరణతో అటు సాహిత్యం పట్ల పరిచయం పెంచుకోవడం కావచ్చు, ఇటు మళ్ళీ తన చదువు ఎక్కడ డిస్టర్బ్ చేసుకోలేదు. పీజీ చదివాడు, మళ్ళీ చదువుకుంటూనే ఈనాడులో ఎన్ఎంఆర్ సభ్యుడిగా పనిచేశాడు.
తర్వాత సబ్మిట్ అయ్యాడు. తర్వాత వెబ్ పత్రిక వచ్చినప్పుడు వెబ్లో మొట్టమొదటిగా ఈనాడు పెట్టినప్పుడు ఈనాడు వెబ్ మ్యాగజైన్కి ఫస్ట్ ఎడిటర్గా తనయ్యాడు. ఇన్ని క్వాలిటీస్ తనకి అంటే రచయితగా కాకుండా ఇంకా చాలా పాఠశాలలు అతనిలో ఉన్నాయి అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. సరే, ఇంతకీ సురేష్ పిళ్ళై ఎవరు? ఈనాడులో కూడా నేను అంటే కలిసి పనిచేసేటట్టు చెబుతున్నాను. అతను వార్త రాస్తాడు, ఫోన్లో బ్యాటర్ తీసుకుంటాడు, అప్పుడప్పుడు వార్త రాస్తాడు, పేజీ పెడతాడు, ఇంట్రో రాస్తాడు, అవసరమైతే బొమ్మ కూడా వేస్తాడు. తను కార్టూనిస్ట్ కూడా. ఈ విషయం చాలామంది తెలియదు. సో సురేష్ పిళ్ళై ఎవరు అంటే కవి, కథా రచయిత. సరే, ముని అనేది అట్లాగే ఉంది ఆయన సొంతంగా. అది నవలా రచయిత, వ్యాస రచయిత, జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్, కార్టూనిస్టు, సంపాదకుడు, సినిమా రచయిత. ఒక సినిమాకి ఒకటే కాదు, బహుశా 2-3 సినిమాలు మాటలు కూడా రాసినట్టున్నాడు. షార్ట్ ఫిల్ముల సృష్టికర్త. ఇతనిలోని ఇన్ని పాఠశాలను కూడా నేను ఒప్పుకోకుండా ఒకే ఒక్క మాటతో అతను పిలుస్తాను. సిసలైన సృజనశీలి సురేష్ పిళ్ళై. సిసలైన సృజనశీలి. కాబట్టే బహుశా ఈ సిసలైన సృజనశీలిగా రూపాంతరం చెందడానికి ఒక రాత్రిలో 2 రాత్రులలో అయిపోలేదు. ఏళ్ల తరబడి దాదాపు 3.5 దశాబ్దాలుగా అతనికి అక్షరంతో అద్భుతమైన స్నేహం కుదిరింది. ఆ స్నేహమే అతన్ని ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద నిలబెట్టింది. ఇప్పటిదాకా సురేష్ పిళ్ళై 3 కథా సంపుటాలు ప్రచురించాడు ఈ గాలివాట్లు కలిపి. పూర్ణము నిరంతరము అనేది ఒక సంపుట అయితే, రెండోది రాజ్య తయారీ, 3 గాలివాడు. 2 నవలు రాశాడు. సుపుత్రికా ప్రాప్తిరస్తు, పుత్రికా శత్రువు. ఏంతో ఇదే గొడవ అండి. సుపుత్రికా ప్రాప్తిరస్తు అన్నాడు, బ్రహ్మాండం ఉంది. మళ్ళీ పుత్రికా శత్రువు అన్నాడు, 2 నవల. సో వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సురేష్ పిళ్ళై. అలాగే కవితా సంపుడు ఒకటి వేశాడు, షష్ఠముడు అని. దానికి కూడా కొన్ని అవార్డులు వచ్చినాయి. మునివాక్యం అని తన వ్యాసాలతోటి, సంపాదక వ్యాసాలతోటి వ్యాస సంపుడు కూడా ప్రచురించాడు. అలాగే ఇప్పుడు తాజా కథా సంపుటి గాడివాడికి ఇప్పటిదాకా 3 అవార్డులు వచ్చినాయి. ఇది 4వ అవార్డు. అన్న 4 చేతుల్లో సంపాదిస్తున్నావు, అభినందనలు. ఎప్పుడు మీ ఇద్దరు చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు తను ఒక అసంతృప్తి వ్యక్తం చేశాడు. అన్న, శీలా వీర్రాజు గారి ముఖచిత్రం అంటే అదొక స్పెషల్ అన్న. నాకు కూడా నాకు చాలా అభిమానం. మా మాస్టర్ పాపినేని శివశంకర్ గారి కథా సంపుటి మట్టిగుండె అనే కథా సంపుటికి ముఖచిత్రం చూసినప్పుడు నేను స్టన్ అయిపోయా. అసలు ఈ బుక్ అంటే ఈ ముఖచిత్రం ఇలా కూడా వస్తుందా, ఇలా కూడా డిజైన్ చేస్తారా ఆశ్చర్యపోయినప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పినప్పుడు విన్నా. శీలా వీర్రాజు గారి పేరు మొదటిసారి విన్నా. అలాగే మీ ఇద్దరు డిస్కషన్ చేసినప్పుడు అన్న, మన ఇద్దరు బుక్స్కి ఆయన ముఖచిత్రం ఎంచుకునే అదృష్టం లేదు కదా అని బాధపడేవాడు. బహుశా ఆ బాధని మరపిస్తూ అమ్మ సుభద్రాదేవి గారు శీలా వీర్రాజు గారి పురస్కారం అందించి బహుశా ఆ స్థానంలో ఆ కొత్త తీర్చారని అనుకుంటూ అలాగే నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ ఇప్పుడు నేను కథల్లోకి వస్తాను. ఈ కథల్లోకి వస్తే ఈ పుస్తకంలో 15 కథలు ఉన్నాయండి. 15 కథలు. మీరు ఏ కథా ఎవరిదాన్ని తీసుకోండి, 15 కాదు, 12 ఉన్నా, 9 ఉన్నా, 4 ఉన్నా కూడా కనీసం ఎక్కడో ఒక చోట 2 కథల్లోనన్నా ఒక సిమిలారిటీ కనపడుతుంది, లేదా సిమిలర్ సబ్జెక్ట్ కనపడుతుంది, ఒక ఇతివృత్తం కనపడుతుంది. కానీ గమ్మత్తు ఈ రూపాయగా ఏం చేశాడో తెలియదు ఈ మాయ. 15 కథలు 15 రకాల సబ్జెక్టులు. 15 కథలు 15 రకాలు. ఎస్, నేను ఒక కథ మహిళ బస్సు ప్రయాణం మీద. తెలంగాణ గవర్నమెంట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించగానే జనరల్గా డిస్కషన్ చేస్తే ఏం జరిగింది, ఇది మంచిది అని ఒక వాదన, లేదా ఇది నష్టం 2వ వాదన. ఈ 2 కాకుండా ఆయన తనదైన దృష్టితో చూసి రాసిన ఒక గొప్ప కథ బస్సు ప్రయాణం. అక్కడికి వస్తారు. ఇంకో కథ ఇఫ్తార్ విందు మీద. ఇంకో కథ మలేషియాలో కౌలాలంపూర్లో గోచి పెట్టుకొని బుల్లెట్ మీద తిరుగుతూ గేదె పాలు అమ్మినటువంటి ఒక లేడీ కథ. ఇంకో కథ శ్రీకాళహస్తి. కాళహస్తి వస్తాడు, వీళ్ళ బాసు ఈయన జాబ్ చేసేటప్పుడు వీళ్ళ బాసు కాళహస్తికి వస్తే ఆయన దర్శనం చేయించేటప్పుడు అక్కడ ఎలాంటి గిమ్మిక్లు జరిగిన దాని మీద ఇంకో కథ. అలాగే 18 బోర్లు ఫెయిల్ అయితే, నేను కనుక 20 సార్లు చేసినాక సిగ్గులు 20 సార్లు చేస్తానే, 18 బోర్లు ఫెయిల్ అయినా ఆ రైతు 19వ బోర్ కోసం ట్రై చేస్తాడు, అది ఇంకో కథ. అలాగే కోవిడ్ కాలంలో డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఒక తండ్రి యొక్క ఆవేదనని కవితాత్మక తోరణలో అద్భుతమైనటువంటి కథగా రాశాడు. ఇట్లా మీకు ఇంకా ఈ మిగతా 15 ఒక జర్నలిస్టు అహంకారపూరిత
ఆరాటం ఒకటి ఉంటుంది, అంటే స్కోర్ ఐటమ్. నేను చేసి రేపు పేపర్లో నా వార్త మాత్రమే, ఈ పత్రిక మాత్రమే ప్రత్యేకంగా కనపడాలి అనేటువంటి తపనతోటి చేసినటువంటి ఒక సర్కస్ స్వీట్ లాంటి కథ అది స్కోర్ ఐటమ్. ఇట్లా 15 కథలు, 15 సబ్జెక్ట్స్. నాకు తెలిసి నేను చాలా కథా సంపద లేదు ఇప్పటికీ. ఏదో ఒక 2 కథల్లోనే నాకు సిమిలారిటీస్ వస్తాయి. కానీ గమ్మత్తుగా ఇంకా సిమిలారిటీస్ పని కట్టుకుని ఎదిగితే కొన్ని దొరకవచ్చు. కానీ ఎట్లా అంటే ఈయన కథలు ఎక్కువగా మహిళలు తమ కాళ్ళ మీద నిలబడటానికి, సంసారాన్ని పోషించుకోవడానికి గేదెలైనా పోషిస్తారు. అలా ఏదో ఒక కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు. ఉంటే అంతకుమించి ఇక మీరు ఎలాంటి సిమిలారిటీ కూడా పట్టుకోలేరైతే నేను ఛాలెంజ్ చేస్తాను. అలాంటి 15 కథల గాఢమైన కథా సంపుటం గార్డియో. సరే, అయినా సరే మన మనసు ఉంటుంది కదా, మనం చదువుతున్నామంటేనే ఎప్పుడు కూడా నెగిటివ్ దృష్టితో ఎక్కడో ఒక చోట ఏదో పుట్టుకోవాలనేటువంటి విమర్శకుడిగా అదొక తపన ఉంటుంది. ఫస్ట్ కథ అండి, మొట్టమొదటి కథ. ఈ కథ ఉంపలేగా ఇంత జాతకుడు ఇంత తెలియగలడు అనుకున్నా కానీ మొదటి కథ, మొదటి అక్షరం తప్పు. బస్సు ప్రయాణం కథలో ఆ కథ పూర్తి పేరు ఏంటంటే ఆంజమ్మ బస్సు ప్రయాణం. ఆంజమ్మ బస్సు ప్రయాణం. దొరికాడు, నాకు బ్రహ్మాండంగా దొరికాడు. అసలు నేను మొదటి కథనే వేసుకోవచ్చు కదా అనుకున్నా. అయితే మనోడు ఆడు దొరుకుతాడు. ఒక కథ సగం దాకా ఎక్కడ కూడా అసలు పేరు రాయడు. ఒక అవ్వ అంటాడు. ఆ బస్సులో నేను చెప్పాను కదా, ఈయన గాడివాడు ఎందుకంటే ఈ కథ అది మా చెల్లి ఆవిడ అన్నపూర్ణ చెప్తే రాశాడు. వితండం మామ అని నేను ఒక్క లైన్ చేస్తే అద్భుతమైన కథ రాశాడు. ఓకే, ఈ కథ అన్నపూర్ణ చెప్పింది. అన్నపూర్ణ ఎక్కిన బస్సు, ఆమె కూడా చాలా దూరం ప్రయాణించి వచ్చింది టీచర్గా పనిచేస్తూ. వస్తుంటే ఆమె ఎవరో ఒక అవగలిసింది. ఇలా జరిగిందని వాడు ఆయనతో చెప్పింది. దాన్ని అద్భుతంగా మర్చాడు. అందులో చెప్తాడు, ఈ ప్రయాణించేటువంటి అమ్మాయి అవని పేరేందంట ఆంజమ్మ. ఏటవా అంజమ్మ కదా? లేదు బిడ్డ, ఆంజమ్మ. అదేంటి అంజమ్మ కాదంటే ఆంజనేయులు నుంచి ఆంజమ్మ అయితే అంజట్ట అయింది. ఆంజనేయులు అనేటువంటి పేరు నుంచి వచ్చింది. మూలం అదే కదా. అప్పుడు ఆంజమ్మ అవ్వాలి కదా, అంజమ్మ ఎందుకైంది? ఓకే, సో ఇట్లా కథని, ఇది కథలో ఒక టెక్నిక్ గురించి నేను మాట్లాడలేదు. కథ కూడా ఆ కథ బస్సులో 40 సంవత్సరాల తర్వాత ఆవిడ ఈ 40 ఏళ్ల వ్యవధిలో ఆ అవ్వ ఒకసారి ఆటోలోనూ ఒకసారి ఎడ్ల బండి మీద అక్కడికి బయటికి వెళ్ళిందంట. ఇంకా తర్వాత వెళ్ళాల్సిన అవసరం రాలా. ఎందుకంటే వాళ్ళ ఊరు సంగారెడ్డి నుంచి ఏదో వడిసెలు పెట్టి ఈసెత్తి ఉంటుంది, ఎక్కడికో పోయి పడితే ఒక గ్రామం, అలాంటి గ్రామంలో పెట్టుకున్నటువంటి అవ్వ అవసరం రాలేదు. ఇప్పుడు ఒక మనవరాలు పటాంచెరు దగ్గరలో ఉన్నటువంటి ఊళ్ళో మనవరాలకి మళ్ళీ బిడ్డ పుడితే చూద్దామని చెప్పి వెళ్ళడం కోసం బయలుదేరింది. అది కూడా ఎందుకు? బస్సు ప్రయాణం ఫ్రీ కదా అని చెప్పి బయలుదేరి ఎక్కి ఈ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ, అలాగే ఆ బస్సులో ఉన్నటువంటి పరిస్థితిని అద్భుతంగా వివరించారు. ఆ కథ ఏమైంది, చివరికి ఎక్కడ దిగింది ఆమె, ఈ టీచర్ ఆమెకి ఎలాంటి హెల్ప్ చేసింది, ఆ బస్సు ఎలా ఉందనేది ఒక్క వాక్యం చెప్తారు. ఏం రాస్తాడు తెలుసా? బస్సు మొత్తం కలహకోలాహలంగా వికటోత్సవంగా ఉంది. అసలు పదాలు చూడండి, కోలాహలంగా వికటోత్సవంగా ఉంది. సో ఇది ఒక కథ. నేను అన్ని 15 కథలు చెప్పడం మీరేం భయపడకండి. ఒక 3-4 మంచిగా చాలా ఆసక్తికరమైన కథలు. ఆ తర్వాత ఒక రోజు ఏమైందంటే, మా మామగారు ఉన్నారు. మా మామగారే, ఇక్కడ మా ఆవిడ ఉంది, ఇంకా తిట్టున్నా పర్లేదు. ఆయన ముక్కుసూటి మనిషి, ఏదనుకుంటే అది చేస్తాడు, నాస్తికుడు. ఒకసారి ఏమైందంటే, నేను అప్పుడు చిన్నపిల్ల మేనమావ అయినాక ఆయన అటు శ్మశానం పక్కకి వెళ్తుంటే సమాధి ఉంది, దాని మీద కూర్చొని ఆయన కొబ్బరి చెప్తున్నాడు. ఈ ఒక్క పాయింట్ ఎందుకు డిస్కషన్ వచ్చి నేను అన్నతో చెప్పాను. దాన్ని వితండం మామ అని రాశాడండి. ఎంత అద్భుతమైన కథ అంటే, వితండం మామ దయచేసి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు చదివి తీరాల్సినటువంటి కథ. వితండానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ వీరామామ, మా మామ పేరు కూడా వీరాంజనేయ రెడ్డి, వీరామామ అని పెట్టాడు. బహుశా ఆ ఛార్జీలు నేను వసూలు చేసుకుంటాను. ఈ వీరామామని, ఆ పాత్రని ఎలా ఎలివేట్ చేస్తాడంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అది చదివి తీరాల్సింది. అంటే కథగా చెప్పుకోవాలంటే సింపుల్గా ఏంటంటే,
ఆ ప్రధాన పాత్రధారి ఎవరైతే వస్తాడో అతను ఒక పెద్దవాడు చనిపోతే చూడటం కోసం వస్తాడు. అమెరికా నుంచి వస్తాడు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న 10 ఎకరాలు అమ్మేయాలనుకుంటాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదు. అమ్మేయాలనుకున్నప్పుడు సిటీలో ఉన్న వాళ్ళ అక్క బావనే ముందు వెళ్తాడు. అక్కడ వాళ్ళ బావ అంటాడు, అరే 30 లక్షలాగా నడుస్తున్నట్టు మీ ఊళ్ళో పొలం చెబుతాడు. వాళ్ళ అక్క అంటది, అంత లేదు, 25 లక్షలు కూడా లేదు అంటది. సరే ఇవన్నీ ఎందుకు, ఈ పొలం ఇప్పటిదాకా కౌలు చేస్తున్నట్టు బాబాయ్ ఉన్నాడు, ఆ బాబాయ్ని అడుగుదాం అని చెప్పేసి ఆయన అంటాడు, అరే చివరి మాట, నేను కౌలు చేస్తున్నాను, ఏం మిగలట్లేదు, అయినా సరే నేనే తీసుకుంటాను, 27 లక్షలు ఫైనల్ అంటాడు. సరే ఇవన్నీ కాదని చెప్పేసి ఈ ప్రధాన పాత్రధారికి వీరామ్మతో ఒక సన్నిహిత సంబంధం ఉంటుంది. అయితే ఇప్పుడు చిన్నప్పుడు కలిశాడు, మళ్ళీ కలుద్దాం అని వెళ్తే వెళ్ళేసరికి ఈయన ఎక్కడ ఉంటాడు, ఒక సత్రంలో ఉంటాడు. సత్రంలో చేతులు పైన వేసుకొని ఒక నిక్కర వేసుకొని కూర్చొని ఉంటాడు. ఆయనకి 2 పిల్లలు, 2 అమ్మాయిలు, చెరొక 9 ఎకరాలు పొలం ఇచ్చేస్తాడు. ఇంకా 2 ఎకరాలు ఉంటుంది. ఈ 2 ఎకరాలు ఆయన ఉంచుకొని ఆయన సాగు చేసుకుంటూ బతుకుతాడు. చాలా నిర్మోహంగా ఉంటాడు. వాస్తవవాది అనమాట. అందుకే లోక విరోధి అయ్యాడు. చాలా వాస్తవానికి దగ్గరగా ఉంటాడు. సో అతని నుంచి కలిసినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, అరే నువ్వు అమ్ముకోలేగా ఉన్నావు కదా, రాజు తీసుకెళ్ళి ఒక అతనికి తీసుకెళ్తే అతను అయ్యా లాస్ట్ బేరం 4 లక్షలు ఇస్తానని చెప్తాడు. ఆమె ఉన్నాయి 30 ఉంది, ఒక 27 ఉంది, ఒక 28. ఇతని డైరెక్ట్ 40 లక్షలు చెప్పి అందుకంటే ఎవరైనా బాబుని వెతిలాడతాడు. అంటే 10 ఎకరాలు 40 లక్షలు చొప్పున 4 కోట్లు వస్తాయి. అయితే అప్పటికప్పుడు 50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడు. కానీ అడ్వాన్స్ కూడా ఆశ్చర్యపోతాడు. ఓకే అంటే మనుషులు అలా ఇప్పుడు ఈ కౌలు చేసుకున్న బాబాయి వంట చేశాను, మా ఇంటికి రా, అసలు నీకు చేపలు వేయించి పెడతాను, ఏదో రకరకాల హడావుడి చేస్తాడు. అంటే మనుషుల్లో ఉండేటువంటి కృత్రిమత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ స్వార్థ బుద్ధుల కోసం ఎలాంటి నాటకాలు ఆడతారనేది చాలా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఈ కథలో ఒక 2 విశేషాలు చెప్పాలి. ఏంటంటే వీరమామ ఆ తర్వాత అడుగుతాడు, సరే ఇదంతా కాదు కానీ ఇదంతా అయిపోయినాక ఆశ్చర్యేసి అడుగుతాడు ఈ ప్రధాన పాత్రది, మా ఏంటి అసలు నువ్వేంటి, నిన్ను అందరూ ఎందుకు తిట్టుకోవటం, ఇక్కడ ఉండటం ఏంటి, నీకు ఇల్లు ఉంది కదా, పోవచ్చు కదా అంటే అప్పుడు చెప్తాడు, నా కూతుళ్ళకి చిరు 9 లక్షలు ఇచ్చానా, ఇంకా 2 ఎకరాలు ఉంది కదా, నా బతుకు నేను బతుకుతున్నాను కదా, కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంకా 2 ఎకరాల మీదే ఉంటుంది కన్నంత, ఇంకా నేను సంపాదించే దాని మీదే ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి, నేను ఊరికి ఇవ్వను, నేనే బతుకుతాను. రోజుకు 100 రూపాయలు దాచేస్తాడు అతను. ఆ స్లిప్పు భద్రపరుస్తాడు. ఎందుకు అనేది దానికి చాలా కథ ఉంటుంది. తర్వాత చివరికి ఏం చెప్తాడంటే, ఈ దేహాన్ని నేను చనిపోయిన తర్వాత పలానా ఆసుపత్రికి ఇచ్చేస్తాను, పరీక్షలు చేసుకోమని, నా ఆస్తిని అదిగో 7 కొండల మీద ఉన్నాడే ఆయన రాసేసాను ఆల్రెడీ, ఇది అని చెప్పింది. ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకొని ప్రస్తావించి తీరాల్సిన అంశం ఏంటంటే, సురేష్ పిళ్ళై గారి అమ్మగారు మా అందరికీ కూడా చాలా ఆత్మీయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే పండగలా ఉండేది మాకు. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు తాను అది పాటించి తీరాడు. ఇంతకుముందు పూర్ణము నిరంతరములో కూడా ఆ వచ్చిన బుక్లో కూడా ఒక కథలో ఇదే ప్రస్తావన తీసుకొస్తాడు. మనిషి తదనంతరం దేహాన్ని ఆసుపత్రులకు ఇస్తే ప్రయోగాలు పనికొస్తాయి, శాస్త్రవేత్తలు పనికొస్తాయి, అంతేగాని ఎక్కడో చేయడం కాన్సెప్ట్ రాసిన వ్యక్తి కాదు, రాతలకే కాదు చేతలు కూడా చూపించాలని వాళ్ళ అమ్మగారిని ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్తాం. నేను కూడా, మా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే ఆ దేహాన్ని దానం చేశాడు, 10 మందికి ఉపయోగపడేలా చేశాడు. వీరమ్మ అంటాడు, పెడితే మంచి కొడతారు, లేకుంటే చావు కొడతారా, నువ్వేం పడుచుకోబాక, నీ దారిలో వెళ్ళు, నువ్వేమనుకుంటే అది చేసేసి అని చెప్తాడు. అయితే ఇదంతా కూడా ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక ఆవిడ చనిపోయింది. ఆ పెద్దవాడు చనిపోయినందుకు ఇతను యుఎస్ నుంచి వస్తాడు. అప్పుడు అంటే ఇతను వితరణం ఎలా ఉంటుందో చూడండి. కథ బిగినింగ్ ఏం చేస్తాడంటే, ఆవిడ చనిపోయింది, సిటీలో శ్మశానాలు కరువు, ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అదో పెద్ద సమస్య. ప్రతి దానికి కూడా ఇక్కడ కాంట్రాక్టర్లు ఉంటారు. వాడు చిన్న కాంట్రాక్టర్, వాడిని పిలిచి అంటే ఈయన బావ, ప్రధాన పాత్రధారి బావ పిలిచి అడిగితే ఆయన ఏం చెప్తాడో జస్ట్ ఈయన వాక్యాలలో విందాం, ఎందుకంటే ఆ వాక్యాల సొగసు మీకు కూడా తెలుస్తుంది. 7-8 అడుగులుండే నిలువు వెదురు బొంగులు 2, వాటికి అడ్డలుగా వేయాల్సిన వెదురు బద్దలు 1.5 డజన్, పురికోసు దారాల కట్టలు 2 పిడికెళ్ళ ఎండుగడ్డి,
4-5 టెంకాయలు, పంచ, తువ్వాలు, శవం మీద కప్పడానికి, భర్తీ చేసుకోవడానికి ఒక తెల్లగుడ్డ, 2 కొండలు, 2 పూలవాళ్ళు, కాసిన విడిపూలు, పూలరేకులు, బొరుగులు, బొగ్గులు, సాంబ్రాణి, అగరొత్తులు ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ కలిపి 36,000 అవుతాయి అంటే. చూడండి, ఆ రచన శైలి చూడండి. అనగానే వాడు బాగుంటాడు, 36,000 చాలా ఎక్కువ, ఒక 10,000 ఇస్తాను తీసుకుంటాడు. వెంటనే వాడు ఏమంటాడు తెలుసా, 10,000కి చేస్తామంటే మరి మాకు రోజు బేరం కలిపిస్తారు అంటాడు. నీ దగ్గర నీ బేరం కలిపి రోజు మా ఇంట్లో రోజు వస్తాడరా అంటే కథ బిగినింగే ఒక షార్ట్ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేస్తాడు. అంటే రచయిత యొక్క ఒక రహస్యం, అది శిల్ప రహస్యానికి ఇది ఒక ప్రతీకగా, అంటే ఈ కథలో నేను అర్థం చేసుకున్నటువంటి పాయింట్ ఇది. సో కుడిపైట అనేది మలేషియాలో కౌలాలంపూర్లో ఒక లేడీ ఈ బుల్లెట్ మీద తిరుగుతూ పాలు మీదటువంటి ఘటన అవన్నీ కూడా చాలా ఒళ్ళు గగ్గురు పొడిచి నిజానికి ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ చూసినట్టు, లేడీ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది. అదొక గొప్ప కథ. అలాగే పర్రెమునిమ్మ అని ఆమె భర్తనే తాగుడు మార్చడానికి, కొడుకు యొక్క రోగం కుదర్చడానికి మాత్రమే కాదు, గోతామ స్వామి ఒకడు ఉంటాడు, ఆ గోతామ స్వామి వాడి రోగం కుదిర్చింది ఈవిడ. అదొక అద్భుతమైన కథ. అట్లాగే హైవే అనే కథ ఏంటంటే, ఇప్పుడు హైవేలు వచ్చినా బాగా గమనించండి, మనం ఒక ప్రయాణం చేస్తుంటే ఎక్కడ కూడా ఏ ఊడు తగలం, ఫ్లైఓవర్లు వస్తాయి, ఫ్లైఓవర్ మీద ఎక్కుతాం, పోతాం, ఇంకెక్కడ పోతానే ఉంటుంది. ఎక్కడ మనకి కింద గ్రామాల యొక్క సెంటర్లు తగలవు, చిన్న చిన్న టీ షాపులు కనపడవు, పోతూనే ఉంటుంది. సో జీవితం కూడా అలాగే హైవే అయిపోతుంది, మూలాలతోటి మనకి సంబంధాలు కోల్పోతున్నాం అనేటువంటి కాన్సెప్ట్ రాసినటువంటి అదొక గొప్ప కథ. సో అట్లాగే లడ్డూ పెడతా గోవింద, ఇవన్నీ కూడా నేను చాలా ప్రిపేర్ అయ్యాను, కానీ సమయం ఎప్పుడైనా కష్టమే. అయితే రిఫ్రెష్ ఫ్రమ్ టీయర్స్ అనే ఒక కథ ఉంది. రిఫ్రెష్ ఫ్రమ్ టీయర్స్ అనే కథ కోవిడ్ కాలంలో ఒక తన తండ్రి డెత్ బెడ్ మీద ఉంటాడు. సో అతను జీవితం గురించి ఏమనుకుంటున్నాడు అనేది మొత్తం కవిత్వాత్మక శైలిలో రాసినటువంటి ఒక అద్భుతమైన కథ. సరే, కథల పరంగా ఈయన యొక్క స్పెషాలిటీస్ 4 విశేషాలు చెప్పి నేను ముగిస్తాను. తన కథల మొత్తంలో ఆల్మోస్ట్ ఎక్కువ కథల్లో చిత్తూరు యాస ఉంటుంది. ఆ యాస చాలా సౌందర్యంగా ఆవిష్కరించడం ఎలాగో సురేష్ పిల్లకి తెలిసినట్టు ఇంకొక ఈ ప్రస్తుతం రాస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రం తెలుసని నేను ధైర్యంగా చెప్పను. అట్లాగే కుడిపైట అనే కథ రాయడానికి రాసేటప్పుడు 19వ శతాబ్దపు తొలి రోజుల్లో మలేషియాకి తెలుగువారు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎలా బతికారు అనేటువంటి అన్నీ కూడా రాయాలంటే చాలా దానికి రీసెర్చ్ చేయాలి. ఏది పడితే అది రాస్తే ఇది చాలా మంచి పాయింట్. ఇందుకే కుడిపైట ఏంటి అనేది అది చదివి తీసుకోవాల్సింది. నేను తెలుగు వాడికంటూ ఒక ఆత్మ గౌరవం లేకుండా పోయిన టైంలో ఆవిడ తెలుగు మహిళలందరినీ పోగేసి కనీసం మనకంటూ ఒక స్పెషాలిటీ చూపించుకుందని చెప్పేసి ఆవిడ ఈ కుడిపైటని ప్రవేశపెట్టింది. అదొక చాలా గొప్ప కథ అది. అలాగే కథల్లో జనరల్గా పాత్రలకి ఒక సృజనాత్మక స్వేచ్ఛ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కథ రాసేటప్పుడు ఒక చెరువు మించి ఒక కుర్రోడు వెళ్తున్నాడు. నిజానికి ఆ చెరువు దాటి వెళ్ళి అతను ఇంకెక్కడో మీటింగ్ అటెండ్ అవ్వాలి, కానీ రచయిత మాట ఉంది ఆ పాత్ర. ఆ చెరువు నుంచి పోతే ఏం చేస్తాడంటే చిన్నప్పుడు బాల్యం గుర్తొచ్చి అక్కడ వేసిన ఈతలు గుర్తొచ్చి తక్కువ చెరువులు దూకేస్తాడు. ఇది రచయిత చేతిలో కూడా ఉండకుండా ఆ పాత్ర తెప్పించుకోవడం, దాని సృజనాత్మక స్వేచ్ఛగా మనం అనుకుంటే కనుక అలాంటి సృజనాత్మక స్వేచ్ఛను కూడా పాత్రలకు ఇవ్వకుండా కథ మొత్తం కంట్రోల్లో పెట్టుకోగల నిపుణత కేవలం సురేష్ పిళ్ళై సొంతం. అయితే అప్పుడప్పుడు అలాగే చెప్పి అన్నిసార్లు మాట్లాడను, ఎప్పుడు ఎక్కడైనా సరే కొన్ని పాత్రలు హద్దుదారి ప్రవర్తించినట్టుకో వెంటనే లైన్కి వస్తాడు, వచ్చేసి బెత్తం పుట్టుకుని నువ్వు ఇలాగే ఉండు అని. అంటే పాత్రల్ని అంత గొప్పగా ఒక శిల్పం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు అని నాకు అనిపించింది. అలాగే సూర్యోదయం గురించి అందరు రచయితలు వస్తారు. నా నిజానికి చివరకు మిగిలేది బిచ్చిబాబు గారిని చదివినప్పుడు చివరకు మిగిలేది నవల్లో సూర్యోదయం అనేది అద్భుతమైనటువంటి పోలికలు వర్ణనలు ఉన్నాయి సూర్యోదయం మీద. సురేష్ పిళ్ళై ఏం రాస్తాడు చూడండి, కడుపు చించుకున్న బిడ్డ కాళ్ళ మీద పడినట్లుగా నీళ్లను చీల్చుకుంటూ నింగి మీద పడింది నిప్పుల చెండు. ఇది సూర్యోదయం గురించి. అలాగే తెల్లతోలు చర్నాకోల పట్టుకొని ఒంటి చక్రం బండి మీద ఊరేగేటోడు 2 జారాలెత్తి ఎగబాక ముందే ఆమె బయలుదేరింది అంటాడు. అంటే సూర్యుడి గురించి అక్కడ ప్రస్తావించదా. అట్లాగే మీ బుద్ధులు నన్ను బెదిరించజాలవు, మీరు గీసుకున్న గీతలు నన్ను తాకజాలవు అన్నట్లుగా
ఎర్రటి జీవ చైతన్యాన్ని వెజ్జల్లుకుంటూ వచ్చేశాడు సూర్యుడు. ఇట్లా మీరు ఏ వాక్యం తీసుకున్నా, ఏ వాక్యం, ఈ కథలు మొత్తం 15 కథల్లో ఈ వాక్యం అనవసరమైన వాక్యం చూపించడానికి చాలా కష్టమవుతుంది. ఏ పాత్రను తీసుకున్నా ఈ పాత్ర ఇలా ప్రవర్తించకూడదు కదా అని మనం ఆయన ప్రశ్నించాలంటే చాలా కష్టమవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా కథలుగా మార్చినందువల్లనే ఈరోజు గారడీవాడు నవలకి కథా సంపుటికి 4వ అవార్డు వచ్చిందని నేను విశ్వసిస్తున్నాను. ముగించే ముందు అంటే నిజానికి ఇది చెప్పొచ్చో లేదనుకున్నా కానీ చెప్పితే రాసినటువంటి అంశం, ఇంత గొప్ప సభ మీరు గమనించడం మొత్తం వచ్చేసారు. ఇలాంటి సభ నిర్వహించడం చిన్న విషయం కాదు. సుభద్రాదేవి గారికి అంతకుముందు జ్వరం గత 4 రోజులుగా, ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి జ్వరం, తర్వాత ఇప్పుడు వాళ్ళ పాపకి జ్వరం, కానీ ముగ్గురమ్మల మూలపుటమ్మలాగా ఈ సభ ఇంత గొప్పగా మెరిసిపోతుందంటే ఆ ముగ్గురు యొక్క గొప్పతనమే, వారి యొక్క కార్యదీక్ష మాత్రమే కారణమని నమ్ముతున్నాను. ఈ అవార్డుని అందుకున్న మిత్రుడు సురేష్ పిళ్ళైకి మరీ అభినందన తెలియజేస్తూ, నువ్వు మరిన్ని మంచి కథలు రాయాలని అభిలషిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.